భారతదేశంలో 2024లో జరగవలసిన పార్లమెంట్ ఎన్నికలు ఒక నెల రోజులు ముందుగానే జరిగే అవకాశం కనపడుతూ ఉంది. ఫిబ్రవరి 20 నాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి ఏప్రిల్ నెలాఖరికి కానీ మే మొదటి వారానికి కానీ 7 నుంచి 10 విడతలలో ఎన్నికలు పూర్తి చేయాలనే వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019లో ఏప్రిల్ నెలలో జరిగినాయి. ఈసారి మార్చి 10-15 మధ్యన జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఒక నెల ముందు జరపాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి వచ్చిందంటే, ఉత్తర భారతదేశంలో మోదీ హవా, బీజేపీ హవా, 2 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో. ఇక రామ జన్మభూమి జై శ్రీరామ్ జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ చేసిన తరువాత దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు 1000 రైళ్లలో అయోధ్యకు భక్తులు రాక, కొత్తగా విమానాశ్రయ ప్రారంభం, కొత్తగా ఒక అంతర్జాతీయ స్థాయిలో అంతర్రాష్ట్ర బస్సు డిపో ఏర్పాటు, ఇక మౌలిక సదుపాయాలు చెప్పనలవి కాదు. జోష్లో ఉన్న బీజేపీ వేడి చల్లారకముందే త్వరగా ఎన్నికలు పెట్టుకుని మళ్ళీ 3వసారి హ్యాట్రిక్ కొట్టాలనే సంకల్పంతో మోదీని 3వసారి ప్రధానమంత్రి పీఠంపై అధిష్ఠించాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రచిస్తూ ఉంది. 6 నెలల ముందుగానే ఏబీపీసీ ఓటర్ అనే ఒక సంస్థ, ప్రముఖ సర్వేల సంస్థ, గతంలో ఈ సంస్థ నిర్వహించిన అనేకమైన సర్వేలు రాష్ట్ర శాసనసభ ఎన్నికల గురించి, పార్లమెంట్ ఎన్నికల గురించి వారిచ్చిన సర్వే నివేదికలు వాస్తవమైనవి. జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాలలో ఏబీపీసీ ఓటర్ అంటే వాళ్ళకొక విశ్వసనీయత ఉంది. ఆ సంస్థ పలు రాష్ట్రాలలో సర్వే నిర్వహించి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఏ కూటమి ఎన్ని సీట్లు రావచ్చు అనేదాన్ని వాళ్ళ యొక్క సర్వే ఫలితాలను డిసెంబర్ 26న ప్రకటించారు. దీంట్లో మళ్ళీ మోదీ, ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతా ఉంది, 3వసారి విజయం సాధించబోతుందనే ఫలితాలు తేటతెల్లమైనవి. అయితే వివిధ రాష్ట్రాలను 4 జోన్లుగా విభజిస్తే ఉత్తర భారతం అంటే ఏ రాష్ట్రాలు ఉంటాయి? ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఈ రాష్ట్రాలలో ఉత్తర భారతంలో 180 లోక్సభ సీట్లుంటే ఏకంగా 150 నుంచి 160 సీట్లను ఎన్డీఏ బీజేపీ కూటమి కైవసం చేసుకోబోతుందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్, ఇండియా కూటమి కేవలం 20-30కి మాత్రమే పరిమితం. ఉత్తర భారతంలో ప్రాంతీయ పార్టీలకంత హవా లేదు. అందువల్ల వాళ్ళు 0 నుంచి 5 స్థానాల వరకే పరిమితం అవుతారు ఉత్తర భారతంలో. తూర్పు ఈస్ట్ జోన్లో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, అండమాన్ నికోబార్, ఈశాన్య రాష్ట్రాలు, దాంట్లో భాగంగా అస్సాం కూడా ఉంది. వాటిలలో 153 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, లోక్సభ సీట్లు. 80 నుంచి 90 సీట్లలో బీజేపీ ఎన్డీఏ కూటమి, కేవలం 50-60 సీట్లకే పరిమితం అవుతుంది ఇండియా కాంగ్రెస్ కూటమి. ఇక ఇతరులు ప్రాంతీయ పార్టీలు, చిన్న చితక పార్టీలు 10 నుంచి 20 సీట్లు గెలుపొందే అవకాశం ఉంది. ఇక 3వ భాగం వెస్ట్ జోన్, పశ్చిమ భారతంలో ప్రధానంగా గుజరాత్, మహారాష్ట్ర, గోవా ఉన్నాయి. పశ్చిమ భారతంలో 78 లోక్సభ సీట్లుంటే 45 నుంచి 55 సీట్లు బీజేపీ ఎన్డీఏ కూటమికి, 25 నుంచి 35 ఇండియా కాంగ్రెస్ కూటమికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రాంతీయ పార్టీల హవా చాలా తక్కువ. మహారాష్ట్రలోను, గుజరాత్లోను కేవలం 0 నుంచి 5 సీట్లకే పరిమితం. దక్షిణ భారతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ ఉంటుంది. జాతీయ పార్టీల కంటే కూడా ప్రాంతీయ పార్టీల హవా. దక్షిణ భారతంలో 132 సీట్లు ఉన్నాయి. 132లో బీజేపీ ఎన్డీఏ కూటమి 20-30కి మాత్రమే పరిమితం అవుతుంది. ఇవి కూడా 2 రాష్ట్రాల్లో అధికంగా వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రం. కర్ణాటకలో
అక్కడ జేడిఎస్ పార్టీ కుమారస్వామి పార్టీతో పొత్తు ఉండటం వల్ల అక్కడ ఉండే 28 సీట్లలో 25 వరకు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కర్ణాటకలోని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 12 లోక్సభ సీట్లు గెలవాలని, కనీసం 10 గెలవాలనే దృఢ సంకల్పంతో ఉన్నది. కనుక కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లోనే ఎన్డీఏ బీజేపీ కూటమి. కాంగ్రెస్ ఇప్పటికే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. వాళ్ళు ఇండియా కూటమి, కేరళలో కూడా ఇండియా కూటమి అంటే సిపిఎం అధికారంలో ఉంది. ఇక తమిళనాడులో ఇండియా కూటమిలో భాగస్వామైన డిఎంకే అధికారంలో ఉంది. సో ఇండియా కూటమిలో భాగంగా 70 నుంచి 80 సీట్లు దక్షిణ భారతంలో లభించే అవకాశం ఉంది. అంటే దక్షిణ భారతంలో ఇండియా కూటమికి కొంత వెసులుబాటు కనపడతా ఉంది. ప్రాంతీయ పార్టీలు 25 నుంచి 35 వరకు ప్రాంతీయ పార్టీలు గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం 543 సీట్లకు పార్లమెంటు లోక్సభ ఎన్నికలు నిర్వహించబోతుంటే 295 నుంచి 335 మధ్యలో ఎన్డీఏ బీజేపీకి, 165 నుంచి 205 వరకు ఇండియా కాంగ్రెస్ కూటమికి, కేవలం ప్రాంతీయ పార్టీల హవా 35 నుంచి 65 వరకే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పడాలంటే మ్యాజిక్ ఫిగర్ 272. 272 అంటే అవసరమైన వాటికంటే కూడా ఇంకెక్కువే వచ్చినాయి. ఇది ఇలా ఉంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ లక్ష్యం 2019 ఎన్నికల్లో 303 సీట్లు బీజేపీ, ఎన్డీఏ కూటమి 350 వరకు వచ్చాం. ఈసారి బీజేపీ ఒంటరిగా 350 సీట్లు, ఎన్డీఏ కూటమి 400 సీట్లలో విజయం సాధించాలనే దృఢ సంకల్పంతో ముందడుగులు వేస్తున్నారు. ఏదేమైనా ప్రధానమంత్రి మోదీ 3వసారి హ్యాట్రిక్ కొట్టడం తథ్యం. అయితే కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఉన్నా జాతీయ స్థాయి ఎన్నికలు వచ్చేసరికి, లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి మోదీ హవా జాతీయ పార్టీ బీజేపీకి పువ్వు గుర్తు, కమలం గుర్తుకేయాలంటున్నారు. స్థానికంగా ప్రాంతీయ పార్టీలు వాళ్ళకి నచ్చిన పార్టీకి వేసినా తెలంగాణలో మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, కారు పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా పార్లమెంటు లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి మోదీకి వేయాలి ఓటు. ఆ ఓటు మన ఓటు వల్ల ప్రధానమంత్రి అవుతాడు, ఇంకా ఏ పార్టీకి వేసినా మురిగిపోతుంది ఓటు. అందువల్ల నా ఓటు విలువైంది. దేశం కోసం, ధర్మం కోసం పాకిస్తాన్ని, చైనాని గడగడ వణిగించగలిగిన శక్తియుక్తులు కలిగిన మహనీయుడు, ఆదర్శప్రాయుడు. దేశం కోసం, ధర్మం కోసం తనని ప్రాణాన్ని సైతం, జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ప్రధానమంత్రి మోదీ అని, ఆ మోదీ యొక్క హవాతో భారతదేశంలో ప్రభంజనం రాబోతుంది. కనుక 3వసారి కూడా బీజేపీ, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం తథ్యం. ఆ ప్రధానమంత్రి పీఠంపై మోదీని అధిష్ఠించడం అనేది ఒక లక్ష్యంగా ఎన్డీఏ కూటమి భావిస్తూ ఉన్నది. ఏబీపీసీ ఓటర్ సర్వే కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి అనుకూలంగానే ఉన్నాయి. ఈ సర్వే సంస్థే కాకుండా పలు సర్వే సంస్థలు కూడా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో బాగా బలహీనపడిపోయింది, ఉత్తరాదిలో తుడిచిపెట్టుకుపోయింది. ఉత్తరాదిలో కేవలం ఒక చిన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉంది. ఎక్కడా కూడా ఉనికి చాటలేని పరిస్థితిలో ఉంది. దేశంలోనే అత్యధిక సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ సీట్లుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోవటం వల్ల ఇక రాబోయే కాలంలో ప్రధానమంత్రి మోదీ కోరిక కాంగ్రెస్ ముక్త్ భారత్, అంటే కాంగ్రెస్ రహిత భారతదేశం అనే ఆయన లక్ష్యం. అది సాధించే దిశగా ఏదో చిన్న చిన్న రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకున్నా ఎప్పుడైనా ప్రధానమంత్రి లేదా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో రావాలంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండే 180 నియోజకవర్గాల్లో ఎవరైతే శాసిస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కనుక కన్నుచూపు మేరల్లో కాంగ్రెస్ పార్టీ కానీ, ఇండియా కూటమి కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండే 180 సీట్లలో పుంజుకునే పరిస్థితి సమీప భవిష్యత్తులో లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.